అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఇంట్లో అన్నం మిగిలినప్పుడు ఇలా వడియాలు పట్టుకోండి, ఎంతో టేస్టీగా ఉంటాయి. గ్యాస్తో పని లేకుండా ఈ వడియాలను ఎలా పట్టుకోవాలో చూద్దామండి. మిగిలిన అన్నం ఒక కప్పు తీసుకున్నానండి. ఈ అన్నాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇందులో కట్ చేసుకున్న 2 ఎండుమిర్చిని, 1/2 టీ స్పూన్ జీలకర్రని, కట్ చేసుకున్న చిన్న అల్లం ముక్కల్ని, రుచికి సరిపడా సాల్ట్ని, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండి గట్టిగానే ఉండాలండి, పలచగా ఉండకూడదు. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. జంతికల గొట్టంలోని ఒకే ఊలున్న రేకుని తీసుకుని అందులో పిండిని వేసుకుని మనకు నచ్చిన సైజులోని వడియాల కింద వేసుకోవచ్చండి. నేను తీసుకున్న పిండి క్వాంటిటీ తక్కువ కాబట్టి వడియాలని నేను ప్లేట్లోనే పెట్టుకుంటున్నానండి. ఈ వడియాలని పెట్టేటప్పుడు కొంచెం మందంగానే వడియాలను పెట్టుకోవాలి. ఈ వడియాలు మీకు 6 నెలల పాటు నిల్వ ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఈ వడియాల్ని కాటన్ క్లాత్ కన్నా రైస్ బ్యాగులు ఉంటాయి కదండి, ప్లాస్టిక్వి, దాని మీద పెట్టుకుంటే బాగా వస్తాయి. తీసుకున్న పిండి మొత్తాన్ని ఇలా వడియాల కింద ప్లేట్లో పెట్టుకుందామండి. ఇలా పెట్టుకున్న వడియాల్ని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత చూడండి మన వడియాలు ఎలా వచ్చాయో. వడియాలను వేయించుకుందామండి. కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం వడియాలను వేసుకోవాలి. చూడండి మన వడియాలు ఎంత బాగా పొంగుతున్నాయో. మనం చెప్తేనే కానీ ఇవి మిగిలిపోయిన రైస్తో పెట్టినాయని ఎవరు చెప్పలేరండి. రైస్ మిగిలినప్పుడు పాడేయకుండా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.